హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు కూడా నేను ఒక మంచి కలెక్షన్ చూపిస్తాను. అండ్ రా మెటీరియల్ కోసం అయితే చాలామంది అడిగారు కదా, కొన్ని చిన్న చిన్న లాకెట్స్ కూడా చూపిస్తాను నేను. సో అంతకంటే ముందు ఈ సెట్ అయితే చూపిస్తున్నానండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, విత్ ఇయర్ రింగ్స్తో వస్తుందండి. ఇట్లా 3 లైన్స్ పర్ల్స్ వస్తాయన్నమాట మనకి. సో ఇవి కట్టుతీగ కాదు, మిషన్ వర్క్. ఇది కట్టుతీగ కాదు, మిషన్ వర్క్ వస్తుంది. బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి బీడ్స్. సో దెన్ ఈ లాకెట్కి అయితే అటాచ్ చేసి ఇచ్చాను నేను. 3/4 హారం లాగా వస్తుందండి. 3/4 హారం లాగా వస్తుంది. అటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్లో వస్తుంది. ఇది ఇలా వస్తుంది. చాలా నిండుగా ఉందన్నమాట. సో సింపుల్గా చూసే వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది. బట్ మనకైతే వేసుకున్న వాళ్ళకి సింపుల్గా ఒకటి వేసుకున్నట్టే ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఎలా వచ్చేసాయి. నేను ఆల్రెడీ ఇవి లాకెట్స్ నేను లాస్ట్ టైం సేల్ చేసినవే, దానికి ఈ బీడ్స్ అయితే అటాచ్ చేస్తాను. సో పింక్ స్టోన్ కాబట్టి మోస్ట్లీ నేను పింక్ బీడ్స్ అయితే ఇచ్చాను అనమాట. ఈ లాకెట్ అయితే తెలిసిందే అందరికీ. మనకి ఇలా లాంగ్ వస్తుంది, బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సెట్ అయితే లాంగ్ వస్తుందండి. లాంగ్ అంటే కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే 3/4 లాగా వస్తుంది. ఇట్లా మీకు కావాలంటే చైన్స్ అటాచ్ చేసుకుంటే ఇంకా లెంత్ పెంచుకోవచ్చు మీరు. నేనైతే ఇలా ఆల్మోస్ట్ నేను అడ్జస్టబుల్ హుక్ ఇచ్చానండి. 5 రింగ్స్ హుక్ ఇచ్చేసాను. అంటే హుక్స్ అనరు, వీటిని బ్యాక్ చైన్స్ అని అంటారు. హుక్ అనేది ఏంటంటే జస్ట్ ఒక రింగు ఒక హుక్ వస్తుంది కదా, దాన్ని హుక్స్ అంటారు. వీటినేమో బ్యాక్ చైన్స్ అని అంటారు. ఓకేనా. ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసాయి. ఇది ఆల్రెడీ నేను లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ చూపించినప్పుడు చూపించిందే. ఇది కావాలి అంటే బుక్ చేసుకోండి. సో ఇలా మనకి ఇయర్ రింగ్స్ ఇలా లాంగ్ సెట్ లాగా వచ్చేస్తుంది. దీని ప్రైస్ 499 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అంటే బుక్ చేసుకోండి. జస్ట్ 499 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. 499 ఫ్రీ షిప్పింగ్ అండి. మొత్తం ఈ ఓవరాల్ సెట్ వచ్చేసి 499 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ సెట్స్ అయితే రీస్టాక్ అయ్యాయి. చాలా సింపుల్గా ఉంటాయి. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఒక అప్రాక్స్గా ఎబో అంటే ఇంకా కొన్ని తీసేయాలి, పక్కకి తీసేస్తే 10 పీసెస్ అట్లా రీస్టాక్ అయ్యాయి. అంటే ప్రజెంట్ సేల్కి ఉన్నవి అయితే ఒక 10 పీసెస్ అండి. ప్రజెంట్ నాకైతే సేల్కి చేయడానికి ఒక 10 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేసాయి. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫెస్టివల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈవెన్ ఇది గిఫ్ట్ ఇచ్చినా చాలా నిండుగా ఉంటుందండి. క్రిస్మస్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ లాగా ఇచ్చినా చాలా నిండుగా ఉంటుంది. నిండు మీన్స్ ఇది రౌండ్గా చక్కగా డిజైన్ అంతా కవర్ అయి ఉంటుంది. బేసిక్గా ఇది సింపుల్ సెట్స్ ఇవి, బట్ చాలా బాగా కవర్ అవుతూ ఉంటుంది అన్నమాట సెట్ అయితే. మనకి ఇన్విజిబుల్స్లో వస్తున్నాయి కదా, బేసిక్గా ఇలాగ మనకి ఇన్విజిబుల్స్లో మిడిల్లో లాకెట్స్ అలాంటివి వేసి వచ్చేస్తున్నాయి సెట్స్ అయితే. బట్ దీనికి ఇన్విజిబుల్ చైన్ కాకుండా ఇన్విజిబుల్ వైర్ లాంటివి యూజ్ చేస్తాం వాటిలో. సో అది కాకుండా గేర్ వైర్ కాకుండా చైన్ ఇచ్చారు. చైన్ ప్యాటర్న్లో లైక్ ఇన్విజిబుల్ చైన్స్ లాగా వస్తాయి అన్నమాట. సో ఇది మనకి జడవ్ లాగా ఉంటుంది, కానీ జడవ్ కాదు, నార్మల్దే. బట్ జడవ్ లాగా వస్తుంది అన్నమాట, ఇమిటేషన్ లాగా వస్తుంది. సో చైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. లోటస్కి కూడా ఒక్కొక్క దానికి చక్కగా పర్ల్ ఇచ్చారు. దెన్ ఇక్కడ మిడిల్లో గోల్డ్ బీడ్స్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది. చాలా చాలా బాగుంది. బేసిక్గా ఇది నెక్ వరకే వస్తుందండి. నెక్లెస్ లాగా పెట్టుకోవాలి. బ్యాక్ దీనికి నేను థ్రెడ్ ఇవ్వట్లేదు, అందరికీ చైనే ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్ థ్రెడ్ అయితే అస్సలు బాగుండదు. బ్యాక్ థ్రెడ్ అస్సలు బాగుండదండి. ఎందుకంటే ఇక్కడ వరకు రింగ్స్ వస్తాయి. బేసిక్గా మనకి నెక్ చైన్ అనేసరికి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి థ్రెడ్ పెట్టుకోవాలి. బట్ ఇదేంటంటే మొత్తం కంప్లీట్ బ్యాక్ వరకు వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్కకు పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చేసింది. బట్ ఇక్కడ హుక్ ఏం పెట్టాలి, అందుకే ఇక్కడ చైనే వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను చైనే ఇద్దామనుకుంటున్నాను. చిన్న 5 రింగ్స్ చైన్స్ ఉంటాయి కదా,
సో ఇలాంటి చైన్స్ అటాచ్ చేస్తాను. బట్ హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోతుంది, నార్మల్ వాళ్ళకి వేసుకోవచ్చు, అలాగనే హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోతుంది. సో అందుకని అనమాట. లోటస్ ఇట్లా సింపుల్గా వచ్చేసాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పెట్టేసుకోవచ్చు అనమాట. చైన్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా. అంటే కంప్లీట్ స్టడ్ టైప్ కాకుండా జస్ట్ ఒక పర్ల్ హ్యాంగింగ్తో వచ్చాయి. సేమ్ మనకి లాకెట్స్ ఎట్లయితే ఉన్నాయో చైన్ ఎలా అయితే ఉందో ప్యాటర్న్ ఎగ్జాక్ట్ దాంట్లోనే ఇచ్చారు. సో ఇలా వచ్చేస్తుంది. ఇవి నాకు తెలిసి ఎక్కువ ఇన్స్టాలో చూసాను, బట్ 500 అట్లా ఉన్నాయన్నమాట కాస్ట్. ఎందుకు ఎక్కువ అనిపించింది, సర్లే మన వరకు వస్తుందిలే అని చెప్పేసి ఊరుకున్నాను. నేను రీజనబుల్గా వచ్చే వరకు కూడా నేను దాని జోలికి పోనండి, అంతంత కాస్ట్ పెట్టి అయితే కష్టం కదా అన్నట్టు. సో ఇలా ఉంటుంది చైన్. బ్యాక్ చైన్తో పాటు నేను ప్రైస్ చెప్తాను, కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది మళ్ళీ రీస్టాక్ అయితే కావు, ఎందుకంటే ఇవి నాకు ఇంటికి స్టాక్ వచ్చిన తర్వాత బాగా అనిపించింది క్వాలిటీ. అది మళ్ళీ వెంటనే కాంటాక్ట్ అయ్యి ఇంకో 10 పీసెస్ కోసం అడిగితే మళ్ళీ స్టాక్ లేదని చెప్పారు. బట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, అప్డేట్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. జస్ట్ ఈ చైన్స్ 350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఒక్క నిమిషం, అయ్యో సారీ 350 కాదు, $370 అండి. 370 ఫ్రీ షిప్పింగ్. 370 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది, కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. 370 ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఒకసారి క్లియర్గా చూసుకుని తీసుకోండి. ఇన్విజిబుల్ నార్మల్ వైర్తో వచ్చినవే మనకి కాస్ట్ అయితే పెడుతున్నాయి, బట్ చైన్ కదండి. అండ్ ఇవి కూడా చూస్తే మనకి లోటస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నో ఫోర్స్ అండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, 370 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి, కావాలి అంటే బుక్ చేసుకోండి ఫాస్ట్గా. 3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. బేసిక్గా ఇంకో 3 పీసెస్ ఉండే, కానీ నేను 10 పీసెసే ఇస్తాను ప్రజెంట్ అయితే. కొంచెం పని ఉంది ఒక 3 పీసెస్తో నాకు. ఓకేనా, 370 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. బట్ ఎవర్ గ్రీన్ అండి, మళ్ళీ రీస్టాక్ అయితే కావు ఇవి. మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా ఐటమ్స్ అయితే మళ్ళీ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ కొన్ని అయితే మళ్ళీ అప్పటికి రీస్టాక్ కావు. ఇప్పటికే అడుగుతారు కొన్నిటి కోసం, ఎప్పుడు వస్తాయి అన్నట్టు. 370 ఫ్రీ షిప్పింగ్ ఓవరాల్ సెట్, కావాలి అంటే బుక్ చేసుకోండి. మొన్న ఎవరు కామెంట్ పెట్టారండి, నేను దాని గురించి మాట్లాడదామని అనుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది సడన్గా. మొన్న ఫింగర్ రింగ్స్ చూపించాను వీడియోలో, 50 రూపీస్ అని పెట్టాను నేను తమ్నెయిల్లో. 50 రూపీస్ అని పెడితే అందులో ఉన్న తమ్నెయిల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ 50కి ఇస్తానని కాదు కదండి. అందులో స్టార్టింగ్ కలెక్షన్ 50 రూపీస్ నుంచి ఉందని చెప్పి మాత్రమే నేను పెట్టాను. దానికి కామెంట్ పెట్టారు కదా, నేను మీ పేరు ఐడియా లేదు నాకు, చూస్తే గుర్తొస్తుంది మళ్ళీ. మరి తమ్నెయిల్లో వ్యూస్ కోసం పెట్టారా 50 రూపీస్ అని చెప్పి మెసేజ్ పెట్టారు కామెంట్. వ్యూస్ కోసమే అయితే పిచ్చిగా పెట్టొచ్చండి. స్టార్ట్ ఫ్రమ్ 1 రూపీ అట్లా కూడా పెట్టుకోవచ్చు కదా. నేను వీడియోలో ఏముందో అదే పెడతాను. వీడియోలో ఒక ఐటమ్ చూపించి తమ్నెయిల్లో ఒక ఐటమ్ ఎప్పుడు పెట్టలేదండి, కావాలంటే నా వీడియోస్ చూడండి. నేను వ్యూస్ కోసం పరిగెట్టను ఇప్పటికీ. నాకు వ్యూస్ ఒక 1000 2000 రాకపోయినా నేను అస్సలు ఫీల్ అవనండి. పెట్టిన కొంచెం ఐటమ్ అయినా ఒక 200 వ్యూస్ వచ్చినా నాకేం కాదు. ఆ 200లో చూసిన వాళ్ళలో ఐటమ్ కొనుక్కోవాలి. ఐటమ్ కొనేసుకుంటే నాకు ఇంకేం ఇబ్బంది ఏం లేదు కదా. వ్యూస్ కోసమే పరిగెట్టేలా ఉంటే నేను వేరే కంటెంటే చేసుకోవచ్చు. నేను బిజినెస్ పర్పస్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఐటమ్ సేల్ కావడం కావాలి. సో పిచ్చి తమ్నెయిల్స్ పెట్టేసి నా వీడియోస్ చూడాలని చెప్పి పెట్టేంత చీప్ మెంటాలిటీ అయితే కాదు. దయచేసి నా వీడియోస్ ఫాలో అవుతుంటే కనుక లోపల కంటెంటే తమ్నెయిల్లో ఉందా, లేకపోతే తమ్నెయిల్లో ఇంకేమన్నా మార్చి పిచ్చిగా పెట్టానో ఒకసారి చూడండి, చూసి మాట్లాడండి. ఏదో పడితే అదే కామెంట్లో పెట్టేస్తే చాలామంది చదువుతారు కదా, ఆ మినిమం జ్ఞానం ఉండాలి కదండి. మరి ఎందుకు పెట్టారు తమ్నెయిల్లో 50 రూపీస్ అని, వ్యూస్ కోసమా అని ఎగ్జాక్ట్ ఇట్లానే పెట్టారు కామెంట్. ఒకసారి ఆలోచించండి తమ్నెయిల్ పెట్టే ముందు. అలా చాలామంది ఉంటారండి. వీడియోలో కలెక్షన్ ఏముండదు సరిగా, బట్ ఆన్లైన్లోవి ఇన్ని బ్యాంగిల్స్ అని ఇన్ని సెట్స్ అని అన్నీ పెట్టేసి ఫోటో ఉంటుంది. లేదంటే వాళ్ళ దగ్గర స్టాక్ అంతా కలిపి ఒక కుప్పలా వేసి ఫోటో పెడతారు, బట్ లోపల ఆ కలెక్షన్ ఏమి ఉండదు. నేను చూస్తాను, నేను కొంతమందిని చూస్తాను ఎట్లా చెప్తున్నారు ఏంటని నేను అబ్జర్వ్ చేసుకుంటా. బయట ఏం తెలియకుండా నాకు ఏది పడితే అది ఐటమ్ తీసుకురాను కదండి. నేను అంతా ఫాలో అవుతూ ప్రజెంట్ ఏం ట్రెండింగ్లో ఉందో తెలుసుకుంటూనే ముందుకెళ్తాం కదండి. కొంచెం ఆలోచించి పెట్టండి దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు. 200 కాదు, ఒక 100 వ్యూస్ వచ్చినా నాకు సరిపోతుందండి.
అందులో కొనుక్కునే వాళ్ళే చూస్తున్నారు అనుకోండి బై లక్, ఒక 50 మంది కొనేసుకుంటే నాకు ఎంతండి? ఒక వీడియోలో చూపించిన కలెక్షన్ వెంటనే పోతుంది కదా నాకు. నా దగ్గర కలెక్షన్ అయిపోవడమే నాకు కావాలి. నా వ్యూస్ ఎందుకు? వ్యూస్ ఒక 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఐటమ్ ఒక్కడు కూడా పోవట్లేదు. ఏం చేసుకోవాలి ఈ ఐటమ్ అంతా? నేను యూట్యూబ్ మీద బ్రతకాలని ఏమీ లేదండి నాకు. జస్ట్ నేను ఏదో బిజినెస్ చేసుకుని ఎర్న్ చేసుకోవాలి అంతే, కష్టపడాలి, ఏదో ఒక పని చేసుకోవాలి. ఈ లాకెట్స్ చూడండి, ఇది కెంపులో వస్తుంది అనమాట. ఎంత బాగుందంటే అసలు మీరు ప్రైస్ చూసి అయితే షాక్ అయిపోతారు, అంత తక్కువ ఉంది ప్రైస్. ఇవి తక్కువే ఉన్నాయి పీసెస్ అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి స్టాక్ అవుట్ అంట. సో ఇక్కడ ఇచ్చిన పర్ల్స్ అయితే మనకి చేంజ్ అవుతాయి బీడ్స్. కొన్నింటికేమో పింక్ వచ్చింది, కొన్ని గ్రీన్, కొన్ని వైట్ అట్లాగా. బట్ లాకెట్ అయితే సేమ్. ఇది బ్యాక్ సైడ్ హుక్. సో చాలా వరకు హెవీ బీడ్స్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చుట్టూ కూడా కెంపు వచ్చింది. ఇక్కడ నక్షి డిజైన్లో పికాక్ హెడ్ అనమాట. అండ్ ఇక్కడ హాఫ్ బుట్ట అండ్ పర్ల్. సో ఇది ఎంత సైజు ఉందంటే ఆల్మోస్ట్ ఇదిగోండి నా 4 ఫింగర్స్ పడుతున్నాయి, చూసారు కదా. నా 4 ఫింగర్స్ లెంత్ అంత ఉంది లాకెట్ అయితే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను, కావాలి అంటే బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా పెద్ద ఐ మీన్ కొంచెం హెవీ లాకెటే, పార్టీ వేర్ అనమాట. బట్ ప్రైస్ చూసి అయితే షాక్ అవుతారు మీరు, చాలా తక్కువ ఉంది కాస్ట్. ఇది తక్కువ అన్నాను కదా, ఆల్మోస్ట్ ఒక 6 లాకెట్స్ ఉన్నాయి అంతే. ఇవి ఆల్రెడీ కొన్ని ప్రీ బుకింగ్స్ ఉన్నాయన్నమాట. సో పర్ల్లో ఒకటి పింక్ గ్రీన్ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్. లాకెట్ అంతా సేమ్ వచ్చేస్తుంది. ఈ చుట్టూ ఉన్న ఈ స్టాండర్డ్ బీడ్స్ వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ వస్తుంది. సో ఇది డార్క్ గ్రీన్. దెన్ పర్ల్. ఇది కావాలి అంటే బుక్ చేసుకోండి. అన్నిటికీ సేమ్ వచ్చేసింది డిజైన్. అయినా నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఫొటోస్ అయితే దయచేసి అడగొద్దు ఎవరు, ఎందుకంటే వీడియోలో ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ వీడియో క్లారిటీ కూడా బాగానే ఉంది ఆల్మోస్ట్. మళ్ళీ పిక్స్ అయితే అడగొద్దు దయచేసి. సో చెప్పాను కదా, అంతా కూడా సేమ్ యాస్టిజ్ డిజైన్స్ వచ్చేస్తాయి. జస్ట్ అవుటర్ బీడ్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి. బట్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది లాకెట్ అయితే. హెవీ ప్యాటర్న్ అనమాట, హెవీ ప్యాటర్న్. ఇది 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. కావాలి అంటే బుక్ చేసుకోండి. సో ఇది ఆఫ్టర్ ఫెస్టివల్స్ అయితే 340 ఫ్రీ షిప్పింగ్, 340 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడైతే 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. 6 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. కావాలి అంటే బుక్ చేసుకోండి. పింక్, వైట్, డార్క్ గ్రీన్ కలర్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే. ఓకే, వైట్, పింక్, గ్రీన్, ఏదైనా 299 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఈ సెట్స్ కోసం అయితే అస్సలు ఆలోచించొద్దు, ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ స్టాక్ అయితే అసలు వచ్చే ప్రసక్తే లేదనమాట వీటిలో. అండ్ రావచ్చు మీకు ఆల్మోస్ట్ 500 అబౌవ్ ఉంటుందండి స్టాక్. సో ఇంత రీజనబుల్గా అయితే ఉండదు ఈ సెట్స్. నేను ఇంకొకటి చూపిస్తాను. మామూలుగానే మనకి 270 ప్లస్ షిప్పింగ్ అనమాట ఒకప్పుడు ప్రైజెస్ అవి. బట్ నేను ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను, అది కూడా కొరల్స్లో. ఇది ఆఫర్ ప్రైస్ అండి. 270 ఫ్రీ షిప్పింగ్ ఉండే ఐటమ్, 270 ప్లస్ షిప్పింగ్ ఉండే ఐటమ్ ఇప్పుడు 270 ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను. అది కూడా ఫెస్టివల్ ఆఫర్లో. ఇది కార్విన్ స్టోన్లో వస్తుంది, కొరల్ అనమాట. సో 14 క్యారెట్ రిప్లికా పొల్కి ఐటమ్ ఇట్లా వచ్చేస్తుంది. బాంబే స్క్రూ మీరు చూడొచ్చు. ఇది కార్విన్ స్టోన్ అండి, పగడంలో కార్విన్ స్టోన్ వస్తుంది. సో ఎవరికైనా పగడంలో రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇందులో రూబీ కలర్ కావాలంటే కూడా రూబీ కలర్ అవైలబుల్ ఉంది. అయితే ఒకప్పుడు 270 ప్లస్ షిప్పింగ్ ఉండే అనమాట. బట్ ఇది 270 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. నేను మొన్న మీకు చూపించిన ఇయర్ రింగ్స్ వేరే కలెక్షన్, ఇవి కాదు. అవి కార్విన్ స్టోన్ అండ్ సైజు డిఫరెన్స్ కూడా ఉంది వాటికి వీటికి. చూపిస్తాను ఒక నిమిషం.
వీటికి వాటికి సైజ్ డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ నేను కొంచెం తక్కువకి చెప్పినట్టున్నాను మన ఆఫర్ ప్రైస్ అని చెప్పేసి. బట్ స్క్రూ డిఫరెన్స్ ఉంది. మళ్ళీ అది ఎందుకు అంత కాస్ట్, ఇది ఎందుకు ఇంత కాస్ట్ అని అనుకుంటారని చెప్తున్నాను. సో చూడండి, అంతా కూడా ఇక్కడ పెటల్స్ ఏంటి ఇదేంటి అంతా కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఇట్లా వచ్చేసింది. దీని బేస్ కూడా డిఫరెంట్ వచ్చింది. బేసిక్గా ఇది బాగుంటుంది క్వాలిటీ, ఇది కూడా బాగుంటుంది. బట్ దీనిలో మనకి కార్విన్ స్టోన్ మోడల్లో లేదనమాట. సో ఇది చూస్తే అన్కట్స్ యూజ్ చేస్తారు, ఇదేమో పొలికి వచ్చింది మీరు టాప్లో కూడా గమనిస్తే. అండ్ పుష్ బ్యాక్, స్క్రూ బ్యాక్, ఓకేనా. అందుకే ఇది 250 ఫ్రీ షిప్పింగ్. మనం చెప్పాను, మళ్ళీ ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఇదేమో పర్పుల్ కలర్ స్టోన్లో అవైలబుల్ ఉందండి. ఇది కూడా పొలికినే, బట్ దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది 270 ఫ్రీ షిప్పింగ్, ఇదేమో 250 ఫ్రీ షిప్పింగ్. నాకు ఎక్కడికక్కడ క్లారిటీగా ఇవ్వకపోతే మీరెక్కడ నన్ను బ్లేమ్ చేసేస్తారని నాకు భయం. మీరు బ్లేమ్ చేసే అంత సిచ్యువేషన్ నేను తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రతి బాక్స్ తీసి మరీ విడమర్చి చెప్పాలి మీకు, లేకపోతే ఊరికే ఏదోటి అంటారు. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. 270 ఫ్రీ షిప్పింగ్. స్టాక్ అయితే తక్కువే ఉంది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఫెస్టివల్ టైము, ఎప్పుడేమేమి పెడతారా అని చూస్తూ ఉంటారు చాలామంది. పెట్టగానే ఐటమ్ అయిపోతుంది. తక్కువ ఉంది అని అన్నప్పుడు, తక్కువ మీన్స్ అదనమాట. మళ్ళీ ఫాస్ట్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఉండదు. అందుకే ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళు తీసుకోండి, తర్వాత ఆర్డర్ చేద్దామని అంటే ఐటమ్ అనేది ఉండదు. 270 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. కావాలంటే బుక్ చేసుకోండి. దెన్ సేమ్ కార్విన్లోనే మనకి రూబీ కలర్లో వచ్చేస్తుంది. రూబీ పింక్ ఇది, ఓకే తెలుస్తుంది కదా. మెరూన్ కాదు, రూబీ పింక్. ఇది కొంచెం మెరూన్ షేడ్ లాగా ఉంటుంది. 2 షేడ్స్ ఉన్నాయి. ఇది చూడండి మీరు ఇలా ట్రాన్స్పరెంట్గా చూస్తే ట్రాన్స్పరెంట్గా ఒకటి, బట్ బ్యాక్ సైడ్ ఏదైనా థింగ్ పెట్టినప్పుడు ఒకటి, అట్లా 2 షేడ్స్ ఉన్నాయి. అండ్ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో మిక్స్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ చూస్తే చక్కగా ఉంది క్వాలిటీ కానీ అంతా కూడా. సో బాంబే స్క్రూ వచ్చింది. బాంబే స్క్రూకి వచ్చిన వాటికి నార్మల్ వాటికి ఈజీగా 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి. బట్ నేను అది కూడా తీసుకోవట్లేదు. జస్ట్ 270 ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది. కావాలి అంటే బుక్ చేసుకోండి. ఇది కూడా కార్విన్ స్టోన్లో వస్తుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. 270 ఫ్రీ షిప్పింగ్. బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. వీటిలో 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇదొక కలర్, ఇందాక చూపించిన కొరలు ఒకటి. నా ఛానల్లో కంప్లీట్ వెస్టర్న్ వేర్ అయితే కొంచెం తక్కువ, అంటే తీసుకుంటా కానీ కలెక్షన్ ఎంత. ఇప్పుడు వెస్టర్న్ చైన్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చే వరకు నాకు తెలీదు అదంతా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు అని. సో వన్స్ తెచ్చిన తర్వాత నుంచి చాలాసార్లు స్టాక్ తెప్పించాను అండ్ సేల్ చేశాను. స్టాక్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అట్లా. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ కూడా అంతే. నేనైతే తక్కువే తెచ్చాను, తక్కువ డిజైన్స్లో. బట్ ఏంటంటే ఈ టైప్ జ్యువెలరీ కొంచెం ఎక్కువే ఉంది. కొరియన్ చైనా జ్యువెలరీ అనమాట. అండ్ రియల్ పర్ల్ కూడా. ఇందులో అన్నీ కూడా పర్ల్స్ కాంబినేషన్లో వచ్చే డెఫినెట్గా ఒరిజినల్ ముత్యాల్లోనే వస్తుందండి. ఆర్టిఫిషియల్ అయితే అస్సలు ఉండదు. ఓకేనా. కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. ఇది వెస్టర్న్లోనే ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ చూడండి, వీటి ఫినిషింగ్ కానీ మీరంతా గమనించవచ్చు. నాకైతే క్వాలిటీ చాలా 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 నచ్చేసింది, అందుకని తీసుకున్నాను. సో చూడొచ్చు వీటి ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ సేమ్ యాజ్ మనకి గోల్డ్ కంటే ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. చెక్కుడు చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో. సో రింగ్స్ ఎవరైనా ఇష్టపడుతుంటే ఇవి వెస్టర్న్ జీన్స్కి కానీ లేదంటే నార్మల్గా చుడీ టాప్స్ అండ్ జీన్స్ ఉంటాయి కదా, సో వాటి మీదకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ మనకి పెట్టుకుంటే కూడా అవుట్ఫిట్కి చాలా బాగా సెట్ అవుతాయండి ఇవైతే. ఓకేనా. కావాలంటే చేసుకోవచ్చు. ఇలా హుక్ సిస్టమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కావాలంటే బుక్ చేసుకోండి. ఇది కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. మీకు ఈజీగా అకేషనల్గా 3 ఇయర్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు పెట్టుకున్నా కానీ చాలా ఇయర్స్ ఎగో అయితే వచ్చేస్తాయి అనమాట. మీరు కంటిన్యూగా పెట్టుకున్నా కానీ 8 to 1 year అయితే షూర్గా ఉంటుంది. పాలిష్ గ్యారంటీ. అంత బ్యూటిఫుల్ క్వాలిటీ అయితే ఉంది ఇది.
ఇవి 230 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. కావాలి అంటే బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి క్వాలిటీలో ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఫింగర్ రింగ్స్ మీకు కావాలంటే చెప్పండి నాకు. అంటే అవి ఎలా ఉన్నాయో తెలుసా, అసలు స్టన్ అయిపోతాం, అంత బాగుంది క్వాలిటీ. ఒక్కొక్కటి పెట్టుకుంటే అసలు రియల్ పర్ల్స్లో కాబట్టి బాగా అరగదీసి చెక్కితే ఎంత సాఫ్ట్గా ఎట్లా వస్తుందండి. గోల్డ్ కూడా పనికిరాదు, అంత బాగుంది. నాకు అన్నీ తీసుకోవాలనిపించింది, బట్ చూసేసరికి 250 అరౌండ్ అట్లా ఉంటుందన్నమాట ప్రైస్. మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. అండ్ నేను ఏమో మళ్ళీ తర్వాత చూద్దాంలే, నేను వేరే టెన్షన్లో ఉన్నాను అప్పటికీ కూడా. నేను వేరే షాపింగ్ అన్నట్టు పోయిన సిచ్యువేషన్ అది. సో ఈ మూమెంట్లో ఎందుకు మళ్ళీ, నేను తర్వాత పీస్ఫుల్గా ఉన్నప్పుడు చూసి తీసుకుందాంలే స్టాక్ అన్నట్టు తీసుకోలేదు. బట్ ఎంత బాగున్నాయో నిజంగా. ఫింగర్ రింగ్స్ కూడా 250 అట్లా వస్తున్నాయి, రియల్ పర్ల్స్ అనమాట. అండ్ అవి కూడా చాలా వెస్టర్న్ డిజైన్స్ ఉన్నాయి చూసినప్పుడు. నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఫింగర్ రింగ్స్ కూడా ట్రై చేస్తాను. కాస్ట్ పోయిందండి, దాని క్వాలిటీ అయితే ఎక్కడ పట్టుకోలేము, అంత బాగున్నాయి. ఈవెన్ గోల్డ్లో కూడా అంత మంచి డిజైన్స్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట కనీసం. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ ఇవి కావాలంటే బుక్ చేసుకోండి. బేసిక్గా ఇవి 260 రూపీస్ అండి. అండ్ 230 ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను. మీకు క్వాలిటీ అయితే పెట్టుకుంటే కానీ మీ చేతికి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. ఇవి 230 ఫ్రీ షిప్పింగ్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పీస్ చూపిస్తాను ఇప్పుడు. ఇయర్ రింగ్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పీస్ అనమాట. మేబీ మీరు ఎక్కడైనా చూసే ఉండొచ్చు, బట్ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వెరీ ఫస్ట్ టైం అనమాట. ఇవి ఇయర్ రింగ్స్. సో ఇది ఫ్రంట్ ఇట్లా వస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్. అంతే, చూసారు కదా డిజైన్, అంతేనండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొకటి మనకి ఇక్కడ ఓడిపోతుందేమో అని అనుకుంటాం, మనం తీస్తే కానీ రాదు ఇది. ఎందుకంటే దీని లోపల ఒక లాక్ సిస్టమ్ ఉంది. మనం ఇట్లా పెట్టినప్పుడు టిక్ మన ఒక సౌండ్ వస్తుంది. మనకి సౌండ్ వచ్చినప్పుడు ఇది లాక్ అయిపోద్ది. అండ్ చూసారు కదా, వెస్ట్రన్ వేర్ అయితే మళ్ళీ వచ్చిన మోడల్స్ అయితే రిపీట్ కావు, బట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. సో జీన్స్ అలాంటి వాటికైతే చాలా బాగుంటాయి. కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ వచ్చేసి 299 ఫ్రీ షిప్పింగ్. ఇవి 299 ఫ్రీ షిప్పింగ్. మీకు ఏది కావాలంటే అది ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి. ఇది వచ్చేసి 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. వెస్టర్న్ ఇయర్ రింగ్స్, ఒరిజినల్ పర్ల్ అండి. ఒరిజినల్ పర్ల్. సో మీరు నోట్ దిస్ పాయింట్ అండి, అంతా ఒరిజినల్ పర్ల్స్లో వస్తాయి. అండ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్. 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. కావాలంటే బుక్ చేసుకోండి. జింగ్వియాన్ అంటండి, పేర్లే వెరైటీగా ఉన్నాయి. జింగ్వియాన్ ఒరిజినల్ పర్ల్ జ్యువెలరీ. ఓకే, ఇందులో మేబీ సిల్వర్ కోటెడ్ వచ్చినట్టుందండి. అంటే సిల్వర్ జ్యువెలరీకి మన గోల్డ్ పాలిష్ ఎట్లయితే వస్తుందో అలాగా 92.5 క్యారెట్స్లో ఇది సిల్వర్లో వచ్చిందని చెప్పేసి అన్నారు నాతో కూడా. సో సరే చూద్దాం. నాకైతే డిజైన్ నచ్చి తీసుకున్నాను. మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఉందో. బట్ క్వాలిటీ వైజ్ అయితే అమేజింగ్ ప్రొడక్ట్స్ అండి. ఇవి ఇయర్ రింగ్స్. ఇది చూడడానికి మనకి నెట్ లాగా అనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది. ఓకే, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు అయితే ఉంచుకోవద్దు. డే టైం మనం వర్క్లో ఉన్నప్పుడు కానీ జర్నీస్లో కానీ డెఫినెట్గా పెట్టేసుకోవచ్చు. డే అంతా పెట్టుకునే ఉండొచ్చు, ఏం ప్రాబ్లం కాదు ఇవి. ఓకే, ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లాక్ సిస్టమ్ ఇచ్చారండి. ఇది ఆటోమేటిక్గా స్ప్రింగ్ లాగా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడేమో బ్యాక్ సైడ్ ఎంటీ ఇచ్చారు. ఇక్కడ ఒక స్టోన్ ఇచ్చారు. ఇది కూడా ఒరిజినల్ పర్ల్ జ్యువెలరీ. ఈ బీడ్ వచ్చేసి ఒరిజినల్ ముత్యంలో వస్తుంది. ఇక్కడ పొల్కి స్టోన్ వచ్చిందండి డైమండ్ కట్లో. అండ్ ఇటొకటి 2 స్టోన్స్ అయితే ఇచ్చారు. అర్థమవుతుంది కదా చెప్పేది. చూడండి ఒకసారి కలెక్షన్. మీకు బాగా నచ్చితేనే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీకు ఇలాంటి జ్యువెలరీ అయితే ఆల్మోస్ట్ ఎక్కడేం దొరకదు, అంత బాగుంది జ్యువెలరీ. బాగా నచ్చి తీసుకున్నాను నేను. దీనికి చక్కగా చూడండి చైన్ క్వాలిటీ కూడా. ఇలాంటిది మనకి ఎక్కువ హెవీ సైజులో వస్తుంది కానీ చాలా సన్నగా ఇచ్చారు ఇది డిజైన్. అండ్ ఇక్కడ పర్ల్ ఫిక్స్ చేశారన్నట్టు.
అండ్ మనకి ఇక్కడ వైట్ స్టోన్ ఇక్కడ ఏమైతే ఇచ్చారో అది ఫ్రంట్కి వస్తుంది, ఇక్కడేమో ఎంటీ ఇచ్చేసారు, ఇక్కడైతే స్టోన్ ఏమి ఇవ్వలేదు. సో ఇది ఎగ్జాక్ట్ దీని డిస్క్రిప్షన్. కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా, ఇవి పడుకునేటప్పుడు తీసేసి పడుకోవాలి. డే టైం అయితే మీరు కంటిన్యూగా ఉంచేసుకున్న ఏమీ ప్రాబ్లం ఉండదు, కంటిన్యూగా కూడా పెట్టేసుకోవచ్చు, ఏమీ డ్యామేజ్ కావు, అంత బాగుంటుంది. మీరు డే అంతా వర్క్లో కానీ జర్నీస్లో కానీ ఇంకెక్కడికి వెళ్ళినా ఇవి పెట్టేసుకునే వెళ్ళొచ్చు. జస్ట్ నైట్ పడుకునేటప్పుడు మాత్రం రిమూవ్ చేసి పడుకోవాలి. ఓకేనా, కావాలి అంటే బుక్ చేసుకోండి. ఇది కూడా 299 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. ఇంకా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే, బట్ అవి 400 అబోవ్ పెట్టాల్సి ఉందన్నమాట ప్రైస్ అయితే. బట్ డిజైన్స్ అయితే చాలా నచ్చాయి. ఒకసారి చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో. అండ్ తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు ఓన్లీ వాటికే స్టాక్కి అమౌంట్ పెట్టి తీసుకోవాలన్నట్టు, ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్పెన్స్ ఉంటున్నాయి. జ్యువెలరీ వచ్చి ఇవి కొరియన్ జ్యువెలరీ అని అంటారు బేసిక్గా. ఇది కూడా సిల్వర్ ప్లేటింగ్లో వస్తున్నాయి ఇప్పుడు చాలా ఎక్కువ. సిల్వర్ ప్లేటింగ్లో వచ్చినవి ఇంతంతే ఉంటాయి, కానీ అవి 300 అట్లా ఉంటున్నాయండి కాస్ట్. అడిగితే సిల్వర్ మిక్స్ అవుతుందని చెప్పారు, బట్ చూడాలి. ఓకేనా, ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ మీ వాళ్ళకి వీలైతే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.